మొదటిది కన్జర్వేటివ్. ఎవరైతే తమ షేర్లను అస్సలు అమ్ముకోవద్దు, కానీ కొంచెం ఆదాయం వస్తే చాలు అనుకుంటారో వాళ్లకోసం ఇది. ఇక్కడ చూడండి, మీ స్టాక్ ₹100 దగ్గర ఉందనుకుందాం, కాని మీరు ₹120 స్ట్రైక్ ధరను ఎంచుకుంటారు. దీని అర్థం స్టాక్ ధర 20% పెరిగితే తప్ప మీ షేర్లను అమ్మాల్సిన అవసరం లేదు. సో మీరు ప్రీమియం తీసుకుంటారు, షేర్లను ఉంచుకుంటారు. అందుకే దీన్ని కన్జర్వేటివ్ అంటారు. రిస్కు తక్కువ, ఆదాయం కూడా తక్కువే. ఈ స్ట్రాటజీ మంచి ఆదాయం కోరుకునేవాళ్లకోసం. వీళ్ళు తమ షేర్లను అమ్మడానికి 50/50 ఛాన్స్ ఉన్నా పర్లేదనుకుంటారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్టాక్ ధర ₹100 దగ్గర ఉన్నప్పుడు మీరు అదే ₹100 స్ట్రైక్ ధరను ఎంచుకుంటారు. అంటే మీకు ప్రీమియం ఎక్కువ వస్తుంది, కానీ మీ షేర్లు అమ్ముడైపోయే ఛాన్స్ దాదాపు 50-50 అనమాట. మంచి ఆదాయం కోసం ఆ రిస్క్ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఇది మీకోసమే. ఈ పద్ధతి ఎక్కువ ఆదాయం, ఎక్కువ డౌన్సైడ్ ప్రొటెక్షన్ కోరుకునేవాళ్లకోసం. వీళ్లు తమ షేర్లను అమ్మడానికి దాదాపుగా సిద్ధపడి ఉంటారు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు. మీ స్టాక్ ₹100 దగ్గర ఉంటే ₹80 స్ట్రైక్ ధరను ఎంచుకోవడమేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే దీనివల్ల మీకు చాలా ఎక్కువ ప్రీమియం వస్తుంది. ఇది ఒక సేఫ్టీనెట్లా పనిచేస్తుంది. ఒకవేళ స్టాక్ ధర తగ్గినా ఈ ప్రీమియం మిమ్మల్ని కాపాడుతుంది. కాని ఒక విషయం, మీ షేర్లు అమ్మేయాల్సి వచ్చే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ. మూడో విభాగానికి వద్దాం, సమయం యొక్క ప్రాముఖ్యత. సరే, మనం స్ట్రైక్ ధర గురించి మాట్లాడాం, కాని ఇక్కడ సమయం కూడా చాలా ముఖ్యం. దాన్ని మనం ఎక్స్పైరీ డేట్ అంటాం. మీరు ఎంత ఎక్కువ టైం ఇస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. కాని అందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో చూద్దాం. ఈ చార్ట్ చూడండి, ఎంత క్లియర్గా ఉందో. 13 రోజుల ఎక్స్పైరీకి $460 వస్తే 62 రోజులకి ఏకంగా $1900 వస్తోంది. ఎందుకంటే టైం పెరిగే కొద్దీ అనిశ్చితి అంటే రిస్క్ పెరుగుతుంది. స్టాక్ ఎటు వెళ్తుందో చెప్పలేం కదా. ఆ రిస్క్ తీసుకున్నందుకు మనకి ఎక్కువ ప్రీమియం వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ డబ్బు కావాలా లేక ఫ్లెక్సిబిలిటీ కావాలా? ఎక్కువ కాలానికి లాక్ చేస్తే ప్రీమియం ఎక్కువ వస్తుంది. అదే తక్కువ టైం పెట్టుకుంటే డబ్బు తక్కువ వచ్చినా మనం మన స్ట్రాటజీని త్వరగా మార్చుకోవచ్చు, లేదా ప్రతీ నెల ఈ ప్రాసెస్ని రిపీట్ చేయొచ్చు. మీ ప్రాధాన్యత ఏది అనేది ముఖ్యం. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. ఈ ఒక్క తప్పు చేస్తే చాలు, ఒక మంచి ఆదాయ వ్యూహం కాస్త గ్యారెంటీగా నష్టపోయే వ్యూహంగా మారిపోతుంది. ఈ స్ట్రాటజీలో చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది. ఇది మన లాభాలను నష్టాలుగా మార్చేస్తుంది. ఇంతకీ ఆ నంబర్ 1 మిస్టేక్ ఏంటి? మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడనిది ఇదే. మన స్టాక్ను నష్టానికి అమ్మేలా మనమే ఒక ఒప్పందం చేసుకోవడం. గుర్తుంచుకోండి, మనం ఈ స్ట్రాటజీ వాడేది డబ్బు సంపాదించడానికి, పోగొట్టుకోవడానికి కాదు. ఇది గోల్డెన్ రూల్. దీని అస్సలు మర్చిపోవద్దు. మన అమ్మకం ధర ఎప్పుడూ మనం కొన్న ధర కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ అమ్మకం ధర అంటే కేవలం స్ట్రైక్ ధర కాదు. స్ట్రైక్ ధర ప్లస్ మనం తీసుకున్న ప్రీమియం, ఈ రెండూ కలిపితే వచ్చే మొత్తం మనం కొన్నదానికన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడే మనకు లాభం వస్తుంది. ఈ ఉదాహరణ చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. అనుకుందాం, మనం టెస్లా స్టాక్ని $500 కొన్నాం. ఇప్పుడు దాని ధర $437. మనం తొందరపడి $450 స్ట్రైక్ ఎంచుకున్నామనుకోండి, మనకు $19 ప్రీమియం వచ్చినా మన టోటల్ అమ్మకం ధర $469 అవుతోంది. అంటే ప్రతి షేర్ మీద $31 నష్టం. అదే మనం కాస్త ఆలోచించి $495 స్ట్రైక్ ఎంచుకుంటే ప్రీమియం $7 వచ్చినా మన అమ్మకం ధర $502 అవుతుంది. అంటే మనం లాభంలో ఉంటాం. చూసారా ఎంత తేడా ఉందో? 5వ విభాగానికొస్తే మీ వ్యక్తిగత వ్యూహం. ఇప్పుడు మన అన్ని రూల్స్, మెథడ్స్ తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అసలైన ప్రశ్న, మనకోసం సరైన వ్యూహం ఏది? దీనికి సమాధానం మన ఆర్థిక లక్ష్యాలు, మన రిస్క్ తీసుకునే కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. మనం ఏ కవర్డ్ కాల్ ట్రేడ్ చేసే ముందైనా ఈ ప్రశ్నలను మనల్ని మనం అడగాలి. నాకు ఎంత ఆదాయం కావాలి? నా షేర్లు అమ్మేసినా పర్లేదా? అన్నింటికంటే ముఖ్యంగా, నేను ఈ స్టాక్ని ఎంతకు కొన్నాను? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే మనకు సరైన దారి చూపిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, మీరు ఈ ఒప్పందంలో ఇరుక్కుపోరు. ఒకవేళ మీరు మీ షేర్లను అమ్మకూడదని మధ్యలో అనిపిస్తే, మీరు అమ్మిన కాల్ ఆప్షన్ను మార్కెట్లో మళ్లీ కొనేసి ఈ ట్రేడ్ని క్లోజ్ చేయొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడూ ఉంటుంది. చివరిగా,
ఈ ప్రశ్నతో ముగిద్దాం. ప్రతి వారం కొంచెం ఆదాయం కోసం బాగా పెరుగుతున్న మీ స్టాక్ని వదులుకోవడం సరైనదేనా? దీనికి ఒకే సమాధానం ఉండదు. అది మీ వ్యక్తిగత నిర్ణయం. కానీ సరైన నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన సమాచారం ఈ విశ్లేషణ ద్వారా మీకు అందిందని నేనాశిస్తున్నాను.